మాధవ్ చూసావా, కార్ కూడా లేదు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఒక కారు ఉండాలి. ఎవరైనా వేసుకెళ్ళడం చూసారా? అవునండి, ఒక వ్యక్తి కంగారుగా వచ్చి కార్ తీసుకుని అడవిడిగా వెళ్ళిపోయారు. ఏంటి మాధవ్, బావగారు అంత సడన్ గా వెళ్ళిపోయారు? లాయర్ చెప్పిన మాటల్ని అన్నయ్య వినేసినట్టున్నాడు భూమి. సుహాసిని అటువంటి ఏరియాలో ఉందనేసరికి అన్నయ్య తట్టుకోలేకపోయి ఉంటాడు. అందుకే హడావిడిగా వెళ్ళిపోయి ఉంటాడు. అన్నయ్య కంటే ముందు మనం అక్కడికి వెళ్ళాలి. పద మాధవ్, వెళ్దాం. పద భూమి. వీడి ఫోన్ ఏంటి కలవట్లేదు, ఎక్కడున్నాడో? The number you have dialed is not responding. Please try again later. आपके द्वारा डायल किए हुए नंबर से कोई जवाब नहीं मिल रहा है. ఈ ఇంట్లో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఈ ఇంట్లో అంతా అదోలా ఉంది. ఎక్కడున్నాడు వీడు? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? భూమికి ఫోన్ చేద్దాం, రాఘవ ఎక్కడున్నాడో తెలుస్తుంది. మాధవ్, వదిన కాల్ చేస్తున్నారు. లిఫ్ట్ చేయి భూమి. హలో వదిన, చెప్పండి వదిన. భూమి, రాఘవ ఎక్కడున్నాడు? ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. వదిన, మేమిప్పుడు లాయర్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చాం. బావగారు మాతో పాటే వచ్చారు, కానీ బయటకు వచ్చేసరికి కనిపించట్లేదు. లేడా? మీతో పాటు వచ్చి ఎక్కడికి వెళ్తాడు? వదిన, సుహాసిని ఎక్కడుందో కనుక్కుని లాయర్ మాకు అడ్రస్ చెప్పారు. లక్ష్మీపురం పక్కనున్న ఒక స్లమ్ ఏరియాలో ఉంటున్నట్టు చెప్పారు. ఆ మాట విని బహుశా బావగారు అక్కడికి బయలుదేరారేమో. మేము కూడా ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. అవునా? త్వరగా వెళ్ళి చూడండి భూమి, అక్కడ ఏం జరుగుతుందో ఏంటో. రాఘవ ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియట్లేదు. నాకు చాలా టెన్షన్గా ఉంది భూమి. వాడెక్కడికి వెళ్ళాడా లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళాడా? మీరు త్వరగా వెళ్ళి కనుక్కోండి. నువ్వేం టెన్షన్ పడకుదునా, ఖచ్చితంగా రాఘవ బావగారు అక్కడికి వెళ్ళుంటారు. మేము కూడా అక్కడికి వెళ్తున్నాం. ఆ సుహాసిని రాఘవ ఎక్కడున్నారో కనుక్కుని ఏదో ఒకటి చెయ్యండి భూమి. ఇంట్లో అస్సలు ప్రశాంతత లేకుండా పోయింది. అలేకి అన్ని సాడిస్ట్ పనులు చేస్తుంది వదినా. అలాంటి పనులు చేస్తున్నప్పుడు ప్రశాంతత రావాలంటే ఎలా? మళ్ళీ ఏమైంది? అసలు తనేం చేసింది? అలేఖ్య మేం వెళ్లిన చోటల్లా ఒక డిటెక్టివ్ని ఏర్పాటు చేసుకుంది. ఎవరో తనకి సమాచారం అందిస్తున్నట్టుగా అనిపిస్తుంది. సరే భూమి, ఇప్పుడు తను డిటెక్టివ్ని పెట్టుకుందా గూఢచర్ని పెట్టుకుందా అది ఇంపార్టెంట్ కాదు. రాఘవ సుహాసిని ఎక్కడున్నారు అనేదే ఇంపార్టెంట్. మీరు త్వరగా వెళ్ళి చూడండి. సరే వదినా, మేం చూస్తాం. ఏ విషయం అనేది మీకు వెంటనే కాల్ చేసి చెప్తాం. సరే, ఉంటాను భూమి. ఆటో పద భూమి. అన్నా, లక్ష్మీపురం పక్కన స్లమ్ ఏరియాకి వస్తారా? ఎక్కండి. రా భూమి. మహా, ఏమైంది మహా? ఏమండి, సుహాసిని ఉన్న చోటు తెలిసిందంట. అవునా? ఎక్కడుందంట? లక్ష్మీపురం పక్కన ఒక స్లమ్ ఏరియాలో ఉందంట. లాయర్ చెప్పాడంట అక్కడుందని. రాఘవ ముందే బయలుదేరాడంట. ఇప్పుడు భూమి మాధవ కూడా ఆ ఏరియాకి వెళ్తున్నారు. ఈ ఇంట్లో ఉన్న సమస్యలు ఎప్పుడు తీరుతాయో ఏంటో. ఒకరు కనిపించకుండా పోతారు, ఇంకొకరు మాయమైపోతారు. ఒకటే టెన్షన్గా ఉంది. ఏమండి, ఇప్పుడు సుహాసిని వెళ్ళిపోతే గాని ఈ సమస్యలకు పరిష్కారం దొరకదు. ఆ తర్వాత అలేఖ్యని మార్చి రాఘవతో మంచి జీవితాన్ని గడిపేలా చెయ్యాలి. అప్పుడే అందరికీ ప్రశాంతత దక్కుతుంది. మహా, సుహాసిని గురించి మనం అలా అనుకోవడం తప్పు కదా.
ఈ మాట నేననేది కాదండి, ఆమె ఆరోగ్యమే అలా తెలియజేస్తుంది కదా. సరే సరే, నాకైతే ఒక విషయంలో సంతోషంగా ఉంది. ఇప్పుడు నాన్నగారు కూడా కొంచెం కొంచెం రాఘవ్కి సపోర్ట్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఇది చాలా మంచి విషయం. ఆయన ఇంకా రాఘవ్తో మాట్లాడకుండా ఉంటే రాఘవ కృంగిపోయి ఉండేవాడు, బాధపడి ఉండేవాడు. రాఘవ్కి డబ్బు ముఖ్యం కాదండి, అమ్మ నాన్న, కుటుంబ సంబంధాలు, మనుషులు ఇవే ముఖ్యం. తను ప్రేమించిన అమ్మాయిని ఎప్పటికీ వదిలేను అని చెప్పి ఈ రోజుకి పోరాడుతున్న వాణ్ణి చూస్తే నాకొక రకంగా గర్వంగా ఉంది, ఇంకో రకంగా బాధగా కూడా ఉంది. ఒకవేళ సుహాసిని ఇంకొకరిని పెళ్లి చేసుకుని ఉంటే వదిలేసేవాడేమో, ఆమెని మర్చిపోయి ఉండేవాడేమో. కాని తన కోసం 5 ఏళ్లుగా తన బిడ్డతో ఎదురు చూసిందని తెలిసాక తట్టుకోలేకపోతున్నాడండి. అందుకే ఇలా ప్రాణం పెట్టి సుహాసిని కోసం వాడు పరిగెడుతున్నాడు అంటే ఖచ్చితంగా వాడి జీవితం బాగుంటుందని అనిపిస్తుందండి. ఏంటి మాధవ్, సుహాసిని పాపం తీసుకుని ఈ ఏరియాలో ఉంటుందా, లేదా మనం ఏమైనా రాంగ్ అడ్రస్కి వచ్చామా? లాయర్ గారే కదా చెప్పింది ఈ ఏరియాలోనే ఉంటుందని. వాళ్ళు ఎక్కడికి వెళ్ళుండరు. ఆయనే చెప్పినప్పుడు మనం అనుమానించడం దేనికి? ఎలాగో సుహాసిని ఫోటో తీసుకొచ్చాం కదా, ఇక్కడ తెలిసిన వాళ్ళని అడుగుతూ ఎంక్వైరీ చేద్దాం. అమ్మా, మనం రేపెక్కడికి వెళ్ళబోతున్నాం?